మనందరికీ నాథురాం గాడ్సే గురించి తెలిసే ఉంటుంది. పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. మన చిన్నప్పటి నుంచి స్కూల్లో గాంధీ గారి పేరు మరియు గాడ్సే గారి పేరు వింటూనే పెరిగాం. మీలో ఎంతమందికి తెలుసు నాథురాం గాడ్సే ఒకప్పుడు గాంధీ గారికి పెద్ద వీరాభిమాని అని? అవును, మీరు విన్నది నిజమే. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉండాలి. మరి అంత పెద్ద వీరాభిమాని అంటున్నారు కదా, గాంధీ గారిని ఎందుకు పాయింట్ బ్లాక్లో కాల్చి మరీ చంపాడు? గాంధీ గారిని చంపిన తర్వాత గాడ్సేని కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు చెప్పిన మాటలు ఇవి: నాకు గాంధీ గారు చేసిన కొన్ని పనులు నచ్చలేదు. అందులో పాయింట్ నెంబర్ 1, దేశ విభజన జరిగిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన భారతీయ నూచకొత్త కోస్తూ ఉంటే గాంధీ గారు ఏం పట్టినట్టే ఉన్నారు, అంతే కదా. ఆ తర్వాత గాంధీ గారు నిరాహార దీక్ష చేసి మరీ పాకిస్తాన్కి 50 కోట్లు ఇప్పించారు. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం మన మీద దాడి చేయొచ్చు, కానీ మనం తిరిగి దాడి చేయకూడదు. పాయింట్ నెంబర్ 2, ఒకసారి మన హిస్టరీని సరిగ్గా చూసుకుంటే మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారణం వరల్డ్ వార్ 2. హిట్లర్ దెబ్బకి బ్రిటిష్ సామ్రాజ్యం అంతా కూలిపోయింది. ఆ తర్వాత మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంతే కదా, మన దేశం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను విడిచారు, కానీ క్రెడిట్ అంతా గాంధీజీ గారు తీసుకున్నారు. పాయింట్ నెంబర్ 3, బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖదేవ్కి మరణశిక్ష వేసినప్పుడు గాంధీజీ ఒక్క మాట చెప్పుంటే వాళ్ళు కనీసం జైల్లో అయినా బతుకుండేవారు.